మనం భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన విదేశీ పర్యటనల మీద చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆయన అంబాసిడర్ అంటున్నారు, ఆయన ఈ దేశాన్ని ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. చాలా మాట్లాడుకున్నారు. ఇంతకుముందు ఇంద్రసేన్ రెడ్డి గారు కూడా చెప్పినారు. రవి గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారు దేశాన్ని సమగ్ర అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలంటే ఆయనకు అనేక రకాల ప్రయారిటీస్ ఉంటాయి. వాటిలో అంతర్జాతీయంగా ఇతర దేశాలకు పోవటం ఎంత ప్రయారిటీయో మన దేశమే ఒక చిన్న చిన్న దేశాల సమూహం లాంటిది. 29 రాష్ట్రాలు, 29 విధాల ఎన్నో లాంగ్వేజెస్, ఎంతో కల్చరల్ డిఫరెన్సు, అన్ని రకాల ఇది ఉంది. ఇదే ఒక పెద్ద చిన్న దేశాలు. ఇక్కడికి తిరిగే కార్యక్రమంలో బయట దేశాలకు తిరిగే కార్యక్రమాన్ని కంపేర్ చేస్తే మొత్తం ప్రధానమంత్రి గారు భారతదేశం కాకుండా ప్రపంచ దేశాల్లో తిరగటానికే ప్రాధాన్యత క్రమంలో ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేటటువంటి భావం వస్తుంది. ఈ దేశాన్ని అభివృద్ధి చేయటం కోసం పోతున్నారని చెప్పడానికి మేము కూడా ఒప్పుకుంటాం. దానికి ఒక లెవెల్ ఆఫ్ ప్రయారిటీ ఉండాలి. ఇక్కడ కూడా చేస్తూ అక్కడ చేసే కార్యక్రమం చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు నిన్న మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో ఒక 2-3 ముఖ్యమైనటువంటి ఆరోపణలు వచ్చి మొత్తం ఒక సెషనే జరగకుండా పోయింది. ఆ సెషన్ మొత్తంలో ఆయన ప్రధానమంత్రిగా ఉండి ముందుగానే ప్రోయాక్టివ్గా ఇది మీరు చెప్పింది అది అక్కడ మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మీద మీరు ఇది చెప్తున్నారు, ఇది కాదు అని చెప్పాలా. అదే రకంగా మీరు రాజస్థాన్ సీఎం, మధ్యప్రదేశ్ సీఎం ఏదో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ను శాంతపరిచేందుకు ఆయన మాట్లాడలేదు. శాంతపరచడం మమ్మల్ని కాదు, ప్రజల్ని. మిమ్మల్ని కాదు, మీరే కాదు సభ జరగకుండా చేసింది. మేము మాట్లాడేదంతా బయట మాట్లాడి పార్లమెంట్లో మాకున్న స్ట్రెంత్ అంతా మాకున్నటువంటి మోరల్ స్ట్రెంత్ వల్లనే ఆగింది తప్ప మా ఫిజికల్ స్ట్రెంత్ చాలా తక్కువ. వాళ్ళదంతా ఫిజికల్ స్ట్రెంత్ అయినా కానీ మోరల్ స్ట్రెంత్ లేకపోవటం వల్ల మొత్తం పార్లమెంట్ మోరల్ కంటే ఓరల్ స్ట్రెంగ్త్ ఎక్కువ. వారంటున్నది మీకు మోరల్ స్ట్రెంగ్త్ కంటే ఓరల్ స్ట్రెంగ్త్ ఎక్కువ. గట్టిగా మీ ఏమంటారు ఓరల్ స్ట్రెంగ్త్ ఉంటే అసలు మా మాటలతోనే ఎవరు కంఠశక్తి మాట్లాడే దాంట్లో ప్రాణం ఉన్నప్పుడు మాట్లాడే సబ్జెక్టు మీద ప్రజలు కూడా చూస్తున్నారనే భావం ఉన్నప్పుడే ఆగింది. లేకపోతే మామూలుగా ఆగదు. మీరు ఎప్పుడైనా చూడండి మహాభారతంలో వీళ్ళంతా మోరల్ స్ట్రెంగ్త్తోనే గెలిచారు కానీ పాండవులు ఫిజికల్ స్ట్రెంగ్త్తో గెలవలేదు. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటే మీరు పట్టించుకోకపోయినా పర్లా. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్యలతోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంప్లాయ్మెంట్ లేక యూత్ చాలా ఇదైపోతుంది. ఇంకో పక్కన రాష్ట్రాల్లో కొత్తగా మావోయిస్టులు, నక్సలైట్లు వచ్చి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటి మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర అక్కడక్కడ మీటింగ్లు పెట్టడం కాకుండా ఆ రాష్ట్రాల్లో తిరిగి చేసేటటువంటి కార్యక్రమం ఏ రకంగా అయితే స్వేచ్ఛగా అమెరికాలో ఉన్న వాళ్ళతో కలిసి కార్యక్రమ పరిష్కారాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా మాట్లాడాల్సి ఇది సుదీర్ఘమైన పర్యటన, దాదాపు 5-6 రోజులు 7 రోజుల పర్యటన. దీంట్లో ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. ఈ శాన్ జోసే మీటింగ్ ఒకటి ఒక అపశృతి అనుకోవచ్చు, అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నాం. కానీ మిగతా పనులు G4 కంట్రీస్తో కలిసి, జర్మన్ ప్రెసిడెంట్తో కలిసి, లేకపోతే మిగతా ఐర్లాండ్లో పోయినప్పుడు ఇప్పటివరకు ఏ ప్రధాని వెళ్ళలేదు ఐర్లాండ్ అట్లా G4 కంట్రీస్తో కలిసి సమైక్యంగా వాళ్ళని హోస్ట్ చేసి ఆ మీటింగ్ హోస్ట్ చేసి సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు మెంబర్షిప్ కావాలని ప్రయత్నం చేయటం అంతా యూపీఏ ప్రభుత్వం చేసింది. దాన్ని కొనసాగిస్తున్నారు, అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. బట్ మోర్ ఎనర్జెటిక్. ఇప్పుడు దాదాపు నెహ్రూ తర్వాత మోదీ ఉన్నంత ఎనర్జెటిక్గా, అంత కమ్యూనికేటివ్గా, ఇందిరాగాంధీ ఈజ్ నాట్ దట్ కమ్యూనికేటివ్. అంటే మేబీ బికాజ్ షీ వాజ్ లేడీ. అంటే వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడడం కాదు, ఈ కమ్యూనికేషన్లో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఓపెన్గా ఉండటం కానీ, కరెక్ట్గా అందరినీ కలవటం కానీ, అంటే గ్రిగేరియస్ నేచర్ కానీ, కమ్యూనికేషన్లో బాగా పవర్ఫుల్ కమ్యూనికేట్ చేయడం కానీ, హాజ్ దట్ క్వాలిటీ. దాన్ని మనం ఒప్పుకోవాలి. ఇది వెరీ గుడ్ కమ్యూనికేటర్. కానీ ఒక విమర్శ ఏంటంటే మూర్తి గారు, ఈయన విదేశీ పర్యటనలు చేసిన దానిలో పావంతు కూడా ఆయన దేశంలో సమస్యలు ఉన్న రాష్ట్రాలు సందర్శించలేదు. ఇప్పుడు చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసినారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. లెట్ మీ కంప్లీట్ సార్, ఐ విల్ కమ్ టు యూ సార్. ఈ 2 రాష్ట్రాలు నిజానికి తిరగాల్సి ఉండేది. ఒక్క హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తప్ప
వారి 2 రాష్ట్రాలకు రాలి, ఇతర చాలా రాష్ట్రాలకు వెళ్ళలేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వెళ్తున్నట్టున్నారు తప్ప మిగతా రాష్ట్రాలకు వెళ్ళడం లేదు. అంటే గోయింగ్ బ్యాక్ టు యుఎస్, ఆ మీటింగ్లో ఆయన మేము దేశం కోసమే బతుకుతాం, బోధం చేస్తామన్నారు. అంత నాటకీయంగా ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా బిఫోర్ షీ వాజ్ స్టార్టెడ్ చివరి రక్త బొట్టు వరకు భువనేశ్వర్ మీటింగ్ కానీ వాళ్ళు మామూలుగా క్యాజువల్గా ఒక ఉపన్యాసంలో భాగంగా కానీ ఇంత హావభావ ప్రకటన, ఇంత బాడీ లాంగ్వేజ్, ఇంత హడావుడి, ఇంత నాటకీయత లేదు. అంటే ఈ మోడీ ఈజ్ ఏ స్పెషల్ పర్సన్. ఒక ఆయన పర్సనాలిటీలో ఏంటంటే ఆ నాటకీయత ఒక భాగం, అతిశయోక్తిలో ఒక భాగం, ఆత్మస్థుతి ఒక భాగం. కానీ కొన్నిసార్లు ఇట్లాంటి ప్రసంగాల్లో జనాన్ని ఆకట్టుకోవాలంటే ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది. కానీ మోతాదు ఎక్కువైంది అంటారు. చెప్పండి ఇంద్రసేన్ రెడ్డి గారు, మీరు అబ్జెక్ట్ చేసిన ఇంతకుముందు. మీరు ఇండియాలో ఏం చేశారు ఏం చేయలేదనే సపరేట్గా పెట్టండి. బయటకు వెళ్ళి ఏం చేశారంటే, బయటికి పోయినప్పుడు మొన్న బంగ్లాదేశ్ పోయినారు, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొచ్చినటువంటిది. ఈజ్ ఇట్ నాట్ అచీవ్మెంట్? అంతకుముందు బ్రిక్స్ సంబంధించినటువంటి దేశాల్లో పోయినారు. ఈజ్ ఇట్ నాట్ అచీవ్మెంట్? కాబట్టి పోయినటువంటి ప్రతి ప్లేస్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్తో ఉన్నారు. అయితే ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్కి అయ్యేటువంటిది ఏదైతే ఉందో సామాన్య ప్రజలకి అది కనిపించేటట్టుగా కొన్ని ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఎంప్లాయ్మెంటు, ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ గ్రోత్, ఇది ఇంకా చట్టాలు మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఆ దీంట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఇంకా చేయలేదు, పార్లమెంట్లో మాట్లాడలేదని అంటే, పార్లమెంట్లో మాట్లాడనిస్తే కదా, మీరు పార్లమెంట్లో ఇది చేస్తే కదా, పార్లమెంట్లో నడవనిస్తే కదా. మీరు తక్కువ నెంబర్ తక్కువ గాయపెట్టడానికి తక్కువ లేరు కదా. ప్రయత్నం జరిగితే ఎవడు ఆపలేదు. ఇంద్రసేన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఫ్లోర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు కదా ఒకటి పార్లమెంట్ లో. ఏంటంటే యాక్చువల్గా మనకి ఫారెన్ అఫేర్స్ చూడటానికి ఫారెన్ మినిస్టర్ ఉన్నారు. అసలు ఫారెన్ మినిస్టర్ కనపడలేదు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం పెట్టుకున్నాం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కళ్ళని మినిస్టర్లు పెట్టుకున్నప్పుడు ఫారెన్ మినిస్టర్ ఎక్కడయ్యారు? యాక్చువల్గా ఫారెన్ మినిస్టర్ క్యాన్ డీల్ ది ఎంటైర్ ఈ ఇష్యూస్ అన్ని ఫారెన్ మినిస్టర్ క్యాన్ డీల్ ఇట్. అవసరమైతే ప్రధానమంత్రి వెళ్ళి సుధాకర్ గారు అగ్రికల్చర్ మంత్రి కూడా ఉన్నాడు. సుధాకర్ గారు ప్రధానమంత్రి పోయినప్పుడు వచ్చే ప్రాముఖ్యత, వచ్చే ఇది విదేశాంగ మంత్రి. బట్ ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటంటే, ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఇంతకుముందు మూర్తి గారు చెప్పడంలో చెప్పారు, ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా హైలీ ఉన్నారని. అంటే ఒక టైంలో మేము హిట్లర్ని కూడా చూసాం, బాగా పవర్ఫుల్గా మాట్లాడడం, చెప్పడం కానీ అవి కానీ. అదే లెవెల్లో అసలు సమస్యల్ని డైవర్ట్ చేయడానికి, ఇక్కడున్న సమస్యలు డైవర్ట్ చేయడానికి, ఇక్కడ రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ అంత బాగున్నాము మనం. సెవెరల్ ఆఫ్ అవర్ పొలిటీషియన్స్ ఫాలో హిట్లర్. సెవెరల్ ఆఫ్ అవర్ పాలిటిషియన్స్ అన్నాను, నాట్ ఎవ్రీబడి. చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇతర దేశాలకు పోవటం అనేది తప్పనిసరిగా మన దేశం లాంటి పెద్ద దేశానికి డెవలప్మెంట్ కావాల్సిందని చెప్పాలి. మోతాదు ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కానీ, అక్కడ వస్తున్న టెక్నాలజీని మనం తెచ్చుకోవడానికి కానీ, అక్కడ ఆకర్షించడానికి కానీ. అతి సర్వత్రా వర్జితే అన్నారు. అంటే మీరు మేక్ ఇన్ ఇండియా మొత్తం అక్కడ నుంచే ఇక్కడికి వచ్చేసినట్టు, మన దేశంలో ఎవరు లేనట్టు, ఇక్కడ ఏం జరగనట్టు అవన్నీ మాట్లాడటం వల్ల అది పూర్తిగా మన దేశాన్ని వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఒక భావం కలిగే. నెహ్రూ గారు ఆయనే ప్రైమ్ మినిస్టర్ గా ఉంటూ ఫారెన్ మినిస్టర్ ఆయన దగ్గర ఉండింది. ఫారెన్ మినిస్టర్ కూడా ఆయనే వెళ్ళాడు. ఈయన ఫారెన్ మినిస్టర్ ఉన్నా కూడా నేను చెప్పేది వినండి. ఆయన ఫారెన్ మినిస్టర్ పెట్టుకోకుండా ఫారెన్ మినిస్టర్ పోర్ట్ఫోలియో కూడా ఆయన చేశాడు. ఈయన ఫారెన్ మినిస్టర్ పెట్టుకొని కూడా ఈయన ఆ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నాడు. అది పాయింట్, అసలు పాయింట్. కొన్ని కంట్రీస్ కైనా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ పోవటం కానీ, ఆమె ప్రజెన్స్ కానీ ఎక్కడ కేటాయించినవి ఆమె చేస్తున్నారు పనులు. అంటే చాలా వరకు కనపడేటటువంటి ఒక పరిస్థితి లేకుండా మొత్తం మీరే చేస్తే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ప్రధానమంత్రికి భారతదేశం కూడా
చాలా అవసరం. ఇక్కడ పరిపాలన విధానం, ఇక్కడ మీరు చెప్పిన ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన పరిస్థితి, మీరు రాష్ట్రాలకు వచ్చి చెప్పండి, చైతన్యవంతులు చేయండి. రైతులకి ఏం చేస్తున్నారో చెప్పండి, యూత్కి ఏం చేస్తున్నారో చెప్పండి, బ్లాక్ మనీ ఎప్పుడు వస్తుందో చెప్పండి. ఈ దేశ రవి గారు ఒక్కటి చెప్పండి, ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు చేసి వచ్చి అక్కడి నుంచి ఏదైనా మనకు లాభం చేకూర్తి ఇక్కడ రాష్ట్రాలకే కదా వచ్చేది. తప్పనిసరిగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక రాజ్యం లేదు కదా, అన్ని రాష్ట్రాలకే కదా లాభం జరిగేది. మేము భారతదేశంలోనే మాట్లాడుతున్నాం. ఇక్కడకుండి అయ్యా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చేయాల్సిందే కానీ ఇక్కడ చేయాల్సింది చేయలేదని చెప్తున్నాం. ఎందుకు చేయకపోతే నేను ఇంద్రసేన్ రెడ్డి గారితో మాట్లాడే ముందు ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుంటాను.